బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాపై మోంతా ఎఫెక్ట్ పడింది. అంబాజీపేట మండలం పుల్లేటికూరులో ఈదురుగాలులకు తాటాకు ఇల్లు అనేది కూలింది. దీంట్లో అయితే ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాపై మోంతా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంబాజీపేట మండలం పుల్లేటికూరులో ఈదురుగాలులకు తాటాకు ఇల్లు కూలింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మోంతా తుఫాన్ నేపథ్యంలో పునరావాస కేంద్రానికి తరలించారు అధికారులు. ఉప్పాడ తీరంలో మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. మత్స్యకారుల ఇల్లు కోతకు గురవుతున్నాయి. బీచ్ దగ్గరకు పర్యాటకులను అనుమతించడం లేదు పోలీసులు. ఉప్పాడలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు అందిస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఉప్పాడ మధ్య ప్రభుత్వం అల్లకల్లోలంగా మార్చి మనం చూడొచ్చు. కెరటాల తాకిడి అయితే చాలా అధికంగా ఉంది. ఏదైతే ఉత్తరం నుంచి దక్షిణం వైపు కెరటాలు వస్తున్నాయి, అక్కడ ఎక్కడ తూర్పు నుంచి పడమరకి కెరటాలు వస్తుంటాయని చెప్తారు. రాత్రి తీరం దాటుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మనం చూస్తున్న రహదారి ఏదైతే ఉందో ఇదంతా కూడా కాకినాడ నుండి వైపు వెళ్ళే రహదారి. వీటిని క్లోజ్ చేయడం జరిగింది. ఆ బారికేడింగ్ సిస్టమ్ పెట్టారు. పోలీసు వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఎన్ని బారికేడింగ్ పెట్టినా ఈ వీస్తున్న ప్రచండ గాలులకు కురుస్తున్న కుంభవృష్టి వానకి మొత్తం అంతా ఎగిరిపోవడం జరుగుతుంది. ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మీరు తీరం దాటి బయట మీరు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి, బయటికి రావద్దు. బయటకు వస్తే మాత్రం పెద్ద ప్రమాదం ఉంటుంది. మీ ఇళ్లలో ఉండడానికి అవకాశం కుదరదు. ఎందుకంటే ఇది గత తుఫాన్ల కన్నా ఇది వచ్చే తుఫాను కన్నా తీవ్రంగా ఇస్తున్నారు. సముద్రంలో చాలా బలపడుతుంది. మరికొద్ది గంటల్లో తీరాన్ని సముద్రంలో ప్రచండంగా తీసుకుంటే ఆ కాల నేపథ్యంలో పడిపోయే అవకాశం ఉంది. అలాగే సముద్రంలో అలగడి కూడా అధికంగా ఉంటుంది. ఇప్పటికే మనం సముద్రం చూడొచ్చు ఎంత రఫ్గా ఉందో. ఈ కూలిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో మీరంతా కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు. దానికి తగ్గట్టుగానే మత్స్యకారులు కావచ్చు, తీర ప్రాంత వాసులంతా కూడా పునరావాస కేంద్రాలకి తరలి వెళ్తారు. ఎందుకంటే పునరావాస కేంద్రాలకి తరలి వచ్చిన వారందరికీ కూడా కేంద్రంలో పునరావాస కేంద్రంలో ఉండి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 3,000 రూపాయలు ఇంటికి వచ్చిన కాను ప్రకటించింది. అలాగే 20 కేజీల బియ్యాన్ని కూడా ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా ఉన్నాయి చెప్తారు. ఈ సముద్రం గురించి మాకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. ఈ తుఫాను కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టు కనబడుతుందని, ఆ నేపథ్యంలోనే సముద్రం చాలా రఫ్గా ఉందని వారు చెప్తారు. దాదాపు కాకినాడ నుండి విశాఖపట్నం వైపు అలాగే విజయవాడ వైపు వెళ్ళే దగ్గర 250 వరకు రైళ్లను రద్దు చేయడం జరిగింది. ఆ ఒక్కసారిగా రద్దు చేయడంతో అప్పటికే రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులంతా కూడా కొంత తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు 5 రోజుల పాటు స్కూల్కి సెలవడం జరిగింది. ఏదైతే మచిలీపట్నం నుండి కాకినాడ తీర ప్రాంతం మధ్యలోనే ఈ యొక్క మోంతా తుఫాను తీరం దాటుతుందని వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే కనుక పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడే ప్రస్తుతం 60-70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకి మొత్తం చెట్లు కావచ్చు, ఎక్కడికైనా పోల్స్ కావచ్చు, అవన్నీ విరిగి పడిపోవడం జరుగుతుంది. విరిగి పడిపోయిన వెంటనే అధికార యంత్రాంగం వచ్చి వాటిని రీప్లేస్ చేస్తుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం తగిన ఏర్పాట్లు చేస్తుంది. అలాగే తీర ప్రాంతమై వెంబడి ఉన్నటువంటి గ్రామాల్లో వారికి కనీస సౌకర్యాలు, మంచి సదుపాయం అలాగే భోజన సదుపాయం వంటి కనీస సౌకర్యాలు కల్పించడానికి అధికార యంత్రాంగం
సత్వవిధాలా కృషి చేస్తుంది. ఎలా ఉందమ్మా అధికారులు వచ్చి ఖాళీ చేయమని చెప్పారా? ఎప్పుడు చెప్పారమ్మా? మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారా? సముద్రం ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉందమ్మా? మీరు ఎక్కడే ఉంటుంటారు కదా, మీకు తెలుస్తూ ఉంటుంది కదా. భయంకరంగా ఉంది. ఇలా ఉండేది కదండి. ఇలా ఉండేది కదండి. మీకోసమే చెప్తారమ్మా మీ మంచి కోసమేనా? పునరావాస కేంద్రాలు ఏమేమి ఉన్నాయి? ఏమేమి పెట్టారు పునరావాస కేంద్రాల్లో? మొత్తం చూడొచ్చు. పునరావాస కేంద్రాలకి తల్లికి వెళ్ళమని చెప్తారు. ఇదంతా మా కోసమే, మా ప్రాణాలు కాపాడటం కోసమే అధికార యంత్రాంగం చెప్తుంది. అధికార యంత్రాంగాన్ని కూడా మేము సహకరిస్తున్నాం. అక్కడ వచ్చి చక్కటి పూజల సదుపాయం కూడా కల్పిస్తున్నాడు. తుఫాన్ తగ్గిన చెప్పొచ్చు, క్రూషియల్ అవర్స్ గా చెప్పొచ్చు. అప్పుడు సముద్రం నుంచి తుఫాను భూమికి ల్యాండ్ అవుతుంది. తద్వారా తీరాన్ని దాటి తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే కనుక అధికార యంత్రాంగం వెళ్ళండి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా సంతృప్తిగానే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం ఉమ్మడవుతున్న పరిస్థితి. బంగాళాఖాతంలో మోంతా తుఫాన్ మరికాసేపట్లో తీవ్ర తుఫాన్గా బలపడనుంది. తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్న తరుణంలో ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తుంది జిల్లా యంత్రాంగం. తుఫాన్పై కాకినాడ జిల్లాలో ఉన్న తాజా అప్డేట్ ని మా ప్రతినిధి సిద్ధు అందిస్తారు. కాకినాడ జిల్లాలో మోతో తుఫాన్ అయితే భారీ ప్రభావతి ఇంకా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుతున్నాయి. కాకినాడ ఉప్పాడ రోడ్లు అయితే కెరటాలు అయితే ఉధృతంగా మారుతున్నాయి. బీచ్ రోడ్లు ఇప్పుడు బీచ్ లో ఉన్నాము ప్రజెంట్. తాళరేవి కాకినాడ ఉప్పాడ తొండంగ మండలాల్లో అయితే తుఫాన్ ఎఫెక్ట్ గా చాలా గట్టిగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 9,000 మందిని పునరావాస ప్రాంతాలు తరలించారని అధికారులు అయితే చెప్తారు. తమ ఇళ్ల వద్ద ఉండాలని, ఎప్పటికప్పుడు బయటికి రావద్దని ఉద్రేకంగా సాయంత్రం తుఫాను దాటే వరకు కూడా ఎవరో బయటికి రావద్దని అయితే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అలాంటి వారిని ఎక్కడైనా బీచ్కి వెళ్ళి రోడ్లని ఎక్కడికక్కడ భారీ గేట్లు అయితే పెట్టి వాళ్ళని అదుపులది వాళ్ళని వెనక్కి పంపించే ప్రవాసం చేస్తారు. ఉప్పాడ పిఠాపురం వెళ్ళి రోడ్లు కాకినాడ రోడ్లు ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు అయితే అన్నారు. భారీ గేట్లు పెట్టి ఎవరైనా ప్రయాణికులు వస్తుంటే వాళ్ళని వెనక్కి తిరిగి పంపించేస్తున్నారు. ఎందుకంటే సాయంత్రం లోపల తీరం దాటే అవకాశం ఉన్నదంటే సుమారు 100 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈ గాలి ఎదురుగాలి అయితే వీచే ప్రమాదం ఉంది. కాబట్టి సుమారు అందరూ ఇంటికాడ ఉండాలని చెప్తున్నారు. ఉప్పాడ సమీపంలో తీరం దాటే వరకు కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే మొత్తానికి ఉప్పాడ ప్రాంతంలో అయితే చాలా తీవ్రత ఎక్కువ అని చెప్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలు ఎవరైతే ఉన్నారో పునరావాస కేంద్రాలు అందరినీ తరలించాలని అక్కడ ఉన్న అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎవరైతే హాస్పిటల్లో కూడా ఎమర్జెన్సీ అయితేనే ఆపరేషన్ అయితేనే మాత్రం చెయ్యండి, లేకపోతే ఓపీ అయితే మాత్రం ఆపండి అని చెప్పారు. అయితే అధికారులు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంది అధికారులు కూడా డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు కానీ అధికారులు అయితే అర్జెంట్ ఓపీ అయితేనే చూడండి అధికారులు కూడా సూచించడం జరిగింది. ఏదేమైనా మొత్తానికి ప్రైవేట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయమని కూడా అధికారులు చెప్పారు. తుఫాను ప్రభావంతో హాస్పిటల్ అడ్మిట్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువ పెరగడంతో ఓపీ పెరిగితే అర్జెంట్ వారికి ఆపరేషన్ చేసే అవకాశం లేదని కూడా అధికారులు చెప్పడం వల్ల అధికారులు కూడా ఓపీ ఆపమని చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెప్తే నెల 31 వరకు కూడా ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీలు కానీ ఇచ్చే సంవత్సరాలు కానీ సెలవులు ఇచ్చి ప్రకటించడం జరిగింది. అలాగే రెవెన్యూ కానీ పోలీసు బందోబస్తు కానీ ఎక్కడికక్కడ భారీ బందోబస్తులతో ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలను కూడా తరలించే ప్రయత్నం చేస్తారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని సూచించడం జరిగింది. ఎప్పుడప్పుడు కాన్ఫరెన్స్ మీటింగ్లు పెట్టి అధికారులను కలెక్టర్ ఎప్పుడప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే మొత్తం కాకినాడ జిల్లాలో చుట్టుపక్కల గ్రామాల్లో తుని కానీ అక్కడ పెద్దాపురం పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఉప్పాడ ప్రాంతంలో వెళ్ళే రోడ్లు అయితే బాగా రోడ్డు పాడే పనులు పునర్సం కదా మొన్న డిప్యూటీ సీఎం కూడా ఉప్పాడ కేంద్రానికి అక్కడ మత్స్యకారులకు అయితే హామీ ఇచ్చారు. అయితే ఈ తుఫాను ప్రభావం ఎక్కువ అవడం వల్ల ఇళ్లలో నీరు కూడా చేరడంతో చాలా భయాందోళన ప్రజలు ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రజలైతే చాలా భయంగా ఉన్నారు. ఈ తీరం దాటే వరకు కూడా ప్రజలు కూడా బయటికి రావద్దని అధికారులు సూచించేప్పటికీ కూడా కొంతమంది ఆకతాయిలు అయితే బీచ్ దగ్గర ఉంటున్నారు. అప్పటికి పోలీసు బందోబస్తు కూడా వాళ్ళని హెచ్చరించి వెనక్కి పంపించడం కూడా జరుగుతుంది. ఇది మొత్తం మీద కాకినాడలో ఉన్న తుఫాను ఎఫెక్ట్. కెమెరామెన్ రాజుతో సిద్ధు, రాజు న్యూస్, కాకినాడ.
అందరూ ఎంత జరగాలి పట్టుకోమని చెప్పు అందరూ